మత సామరస్యానికి ప్రతీకగా 412 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ భక్తుల అనూహ్య జనసందోహం మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 2014 నుంచి 19లో ఈ వేడుకను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించగా నాటి నుంచి నేటి వరకు మంత్రి నారాయణ మరియు నాటి మేయర్ ప్రస్తుత వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘాట్లు, టాయిలెట్లు, షవర్లు, సిమెంట్ రోడ్లు, షెల్టర్ల నిర్మాణంతో దీనిని అద్భుతమైన టూరిజం హబ్ గా తీర్చిదిద్దారు. పండుగ తొలి రోజే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా విజన్లా, కమిషనర్ నందర్, టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, దర్గా చైర్మన్ మునీర్లతో కలిసి భద్రతా ఏర్పాట్ల కోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి స్వర్ణాల చెరువులో 8 రకాల ప్రత్యేక బోట్లతో షికారు చేస్తూ చెరువులో రొట్టెలను వదిలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి అని ఆకాంక్షిస్తూ మంత్రి నారాయణ రొట్టెను పట్టుకున్నారు. చెప్తున్నా కదా మేడం కూర్చోమని.
వెనక పడతారు తీమా హలో చెప్పు बच्चा नीचे जल्दी हो तू के बच्चे का नाम जल्दी हो कहाँ है कभी ना पुलिस हाउस पर जल्दी हो क्या वाले खातून कहाँ है तो जल्दी हो ना अरे बोलो సార్ తిరగండి సార్ కొంచెం వెనక్కి రావాలన్నా వీడియో తీసేగా అన్నా అన్నా మీరు వెనక్కి రావాలన్నా మీరు రండి అన్న సైడ్ మీరు వెనక్కి రావాలి మీరు వెనక్కి రావాలి లోపలికి పోతాడో తెలియదు కదా. వస్తారు, వెయిట్ లెట్ వెయిట్. అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలని, దాని ద్వారా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలని, అటు సంక్షేమము అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టుబడి శ్రీనివాసగా చెప్తారు. అదేవిధంగా ఈ కమిటీ చైర్మన్ గారు, ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు చేస్తున్నారు. నేను అందరిని రిక్వెస్ట్ చేసేదే 26 నుంచి 30 దాకా ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఆ తర్వాత కూడా 4-5 రోజులు వస్తుంటారు. జనరల్గా ఈ రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత కూడా అలవాటు ఏంటంటే 4-5 రోజులు రావటం. సో ఈ భక్తులు వచ్చినంత రోజు ఈ 4 రోజులే కాకుండా 26 నుంచి 30 కాకుండా ఆ తర్వాత 4 రోజులు కూడా ఇక్కడ శానిటేషను, వాటర్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ
నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అధికారులందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలండి. ముందుగా నెల్లూరులో వారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఇది రాష్ట్ర పండుగ. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 412 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన వారా షాహిద్ దర్గా. ఈ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. 2014-19లో కేవలం 4 లక్షల మంది మాత్రమే వచ్చారు. 2014లో ఫస్ట్ నేను మంత్రి అయినప్పుడు ఇక్కడ 4 లక్షలే వచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్ని అంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, ఇదంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాము. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం. ఆ తర్వాత ఇయర్ కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం. సో 2019కి వచ్చేటప్పటికి 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి వచ్చే లోపల 14 లక్షల మంది వచ్చారు భక్తులు. దానికి కారణం ఏంటంటే 2015లోనే పెరిగారు. అప్పుడు వచ్చిన అడిగితే ఒకటే చెప్పారు, సార్ మా పిల్లలు వస్తే మొదటిసారి వస్తే రెండోసారి రావట్లేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఉన్న నాన్ హైజీనిక్ పరిస్థితులు ఇప్పుడు మెరుగుపరిచారు, అందులో మా పిల్లలందరూ ఇప్పుడు వస్తున్నారు సార్ అని చెప్పడం జరిగింది. అలా 2014-19లో ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేసాం. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మార్చులు పెద్దలు శ్రీ పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అజీజ్ గారికి, నగర్ మేయర్ గారు శ్రావంతి గారికి, ఈ వారా షాహిద్ దర్గా ప్రాంతంలో ఇక్కడికి విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు తెలుపుకుంటూ, చాలా అదృష్టం ఈరోజు నాకు. నేను దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగ కార్యక్రమానికి వచ్చేవాడిని ప్రతి సంవత్సరం కూడా, అంటే చిన్నప్పటి నుంచి. ఈరోజు ఏమిటంటే ఒంగోలు పట్టణం నుంచి ఇక్కడ రాత్రి వచ్చి మాకు మళ్ళీ సీఎం గారు ప్రోగ్రాం అనేది రేపు గిద్దలూరులో ఉన్న బట్టి ఆ తర్వాత మళ్ళీ వీలవుతుందా లేదనే ఉద్దేశంతో ఇవాళ పొద్దున్నే వస్తామనేది ఇక్కడికి మనం అనుకున్న తర్వాత సోదరులు రూప్ కుమార్ యాదవ్ గారికి చెప్పిన తర్వాత వారు మంత్రివర్యులు నారాయణ గారికి చెప్పి వారు తీసుకురావటం అనేది ఇది ఒక గొప్ప అదృష్టంగా కూడా భావిస్తున్నాం సార్ మీకు. అంటే వారా షాహిద్ దర్గా అని అంటే ఎంతో ప్రియం మాకు కూడా. ప్రత్యేకంగా నా కొరకనంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ముస్లిం కుటుంబాలతో కూడా కలిసిమెలిసి ఉన్నవాడిని కాబట్టి ప్రతిరోజు నేను బయటకు వచ్చేటప్పుడు ఒకటి రాస్తాను, ఎస్ఆర్ అంటే శ్రీరామ్, ఎస్ఆర్ ఎస్ఎంకే సయ్యద్ ముదీమ్ షా వల్ ఖాద్రి అనేది పూర్తిగా కూడా ఇది అనే నమ్మకంతో ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. ఇక్కడ ఈ సంవత్సరం అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే అప్పటి నుంచి దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్నవాడిని. అప్పుడు పెద్ద ప్రాముఖ్యత అనేది లేకుండా ఏదో నెల్లూరు చెరువు దగ్గరికి రావటం, ఇక్కడ దర్గా చూసుకునేసేసి దండం పెట్టుకొని పోవటం అనేది ఇక్కడ ఈ ప్రాంతాల వారికి ఒక అలవాటుగా ఉండేది. కానీ 2014-2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదట మన మున్సిపల్ శాఖ మార్చులు, అప్పటి మున్సిపల్ శాఖ మార్చులు కూడా పొంగూరు నారాయణ గారు కూడా దీని మీద దృష్టి సాధించి
అప్పుడు మేయర్గా మన అజీజ్ గారు కూడా ఉన్నారు. ఒక కార్యరూపాన్ని కూడా తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. అది ఈరోజు బారా షాహీద్ దర్గా రొట్టెల పండగ భారతదేశంలోనే మతాలకి కులాలకి అతీతంగా ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ. ప్రపంచంలో మతాలు కులాల మధ్యలో ఘర్షణలు జరిగే పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండే ఈ బారా షాహీద్ దర్గా ఒక మత సామరస్యానికి ప్రతీక. ఈ పండగ గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. అయితే 2014కు ముందు ఒక విధంగా, 2014 తర్వాత ఇది ఇంకో విధంగా జరిగింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రి నారాయణ గారు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి. ఈ నెల్లూరు నగరానికి ఆ రోజు నేను మేయర్. ఈ రొట్టెల పండక్కి మేము వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో అంబులెన్స్లు, లారీలు, బస్సులు కడుక్కుంటూనే ఉన్నాయి. దాంట్లోనే మలమూత్రాలు, అదే నెత్తిన నీళ్లు చల్లుకునేది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక శాంక్టిటీ ఉండాలి. లక్షలాది మంది భక్తులు మన నగరం నుంచి కాదు, మన రాష్ట్రం నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, మరి ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మనోభావాల్ని మనం గౌరవించాలి అనే ఒక ఆలోచనతో ఆ యొక్క చెరువుని ఘాట్గా తయారు చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి గారిని కొన్ని నిధులు అడగంగానే ఆయన శాంక్షన్ చేయడం, ఒక పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేశాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేసి దాన్ని సంపూర్ణంగా ఈరోజు 12 సంవత్సరాలు అయిపోయినా ఆ ఘాటు ప్రజలందరికీ పనికొస్తూ ఉంది. అలాగనే మహిళలు, ఆడబిడ్డలు స్నానాలు చేయడానికి షవర్స్ లేవు, యూరినల్స్ పోవడానికి, టాయిలెట్స్ పోవడానికి సరైన టాయిలెట్స్ ఉండేవి కాదు. అందుకోసం అప్పుడు మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశాం. మన జిల్లాలో, రాష్ట్రంలో లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ మొబైల్ టాయిలెట్స్ తెప్పించి పెట్టాం.